అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి మే 2026 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారి సంపద, ఆరోగ్యం, కుటుంబం, విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం, వ్యాపారం మొదలైన వాటి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మే నెలలో మీ రాశి వారికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం మరియు మాలవ్య యోగం ఏర్పడనున్నాయి. ఈ రెండు యోగాలు మీ జీవితాన్ని సానుకూలంగా మార్చబోతున్నాయి. అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆరోగ్యం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యానికి అధిపతి అయిన చంద్రుడు 4వ ఇంట ఉన్నాడు. చంద్రుడు సుఖానికి కారకుడు కాబట్టి మే నెలలో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ హాబీల కోసం లేదా ఇష్టమైన కళల కోసం అంటే గానం, ఈత వంటివి సమయాన్ని కేటాయిస్తారు. ఏదైనా కొత్త యాక్టివిటీలో చేరడం వల్ల శారీరక శ్రమ మరియు మానసిక ఆనందం పొందుతారు. మీ ఆరోగ్యం ఈ నెలలో చాలా బాగా ఉంటుంది. ఇక కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్టయితే కుటుంబ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు లాభస్థానాలలో మాలవ్య యోగాన్ని కలిగి ఉన్నాడు. దీనివల్ల మీ కుటుంబంలో ఏదైనా పెళ్లి లేదా శుభకార్యం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆగిపోయిన కుటుంబ పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు అంటే నదులు, పర్వత ప్రాంతాలు మొదలైన ప్రదేశాలకు వెళ్తారు. కొత్త వాహనం లేదా ఏదైనా ఖరీదైన వస్తువు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరంగా ఇది చాలా మంచి నెల అనే చెప్పుకోవచ్చు. ఇక సంతానం మరియు విద్య అంటే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మే 12 వరకు కుజ శనుల కలయిక ఉండడం వల్ల ఆ సమయం వరకు మీ పిల్లలకు వాహనం ఇవ్వకపోవడం అనేది మంచిది అని చెప్పుకోవాలి. ఇనుము లేదా వాహనాల వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మే 13 నుండి పరిస్థితులు మారుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. ఉద్యోగం చేసే సంతానానికి ప్రమోషన్ లేదా కెరీర్లో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ స్థానానికి అధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు ఈ నెల సాధారణంగానే ఉంటుంది. మే 1 నుండి 20 మధ్యలో మీకు కొత్త ఉద్యోగ ఆఫర్లు రావచ్చు లేదా ఆఫీసులో మీ కోరిక ఏదైనా నెరవేరవచ్చు. సేల్స్ రంగంలో ఉండేవారికి పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక ఆర్థిక స్థితిని గురించి వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి మే నెలలో ధన స్థానానికి అధిపతి అయిన సూర్యుడు బుధుడితో కలిసి దశమ స్థానంలో బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచారు. మే నెలలో మీకు 3 రకాల పెద్ద ఆర్థిక లాభాలు కలిగే అవకాశము ఉంది. ఆఫీసులో నిలిచిపోయిన పిఎఫ్ లేదా ఇతర బకాయిలు మీకు అందుతాయి. ప్రభుత్వ పరంగా ఆగిపోయిన సొమ్ము లేదా పాత డీల్స్ పూర్తయి డబ్బు అందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి ఇచ్చే యోగం ఉంది. మొత్తానికి మీ ఆర్థిక స్థితి రెట్టింపు అయ్యే అవకాశాలు ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారి వైవాహిక జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటాయి అంటే మే 12 వరకు శని కుజల కలయిక వల్ల భాగస్వామితో చిన్నపాటి గొడవలు లేదా విభేదాలు రావచ్చు. భాగస్వామికి కోపం ఎక్కువగా ఉండడం లేదా వారి ఆరోగ్యం పాడవ్వడం వంటివి జరగవచ్చు. కానీ మే 13 నుండి అంతా సవ్యంగా మారుతుంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, బహుమతులు తెస్తారు మరియు మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. కలిసి యాత్రలు. ఇక ఈ మే నెల వ్యాపారస్తులకు ఎలా ఉంది అంటే వ్యాపారస్తులకు మే నెల చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. దశమ స్థానంలో ఉన్న బుధాదిత్య యోగం వల్ల పెద్ద కాంట్రాక్టులు లభిస్తాయి. బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ప్రభుత్వ పరంగా ఎదుర్కొంటున్న జీఎస్టీ లేదా ఇతర లైసెన్స్ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త శాఖలు లేదా ఫ్రాంచైజీలు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. లాభాలు మెరుగ్గా ఉంటాయి. మొత్తానికి కర్కాటక రాశి వారికి మే 13 తర్వాత కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ మే నెల అంతా కూడా
కర్కాటక రాశి వారికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.